అందరూ నా వైపు చూడండి. ఆత్మీయ జీవితాన్ని ఆరంభించిన నాటి నుండి నేటి వరకు యేసుని రక్షకుడిగా అంగీకరించి యేసుతోనే నడవాలని, ఏది ఏమైనా నేను యేసు ప్రభు వారు మరలా వచ్చినప్పుడు నేను ఎత్తపడాలని ఒక నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నటువంటి నా ఆత్మీయ జీవితంలో అనేక సార్లు సాతానుడు నిన్ను నన్ను పట్టుకోవాలని, సాతానుడు నిన్ను నన్ను అనేక విధాలుగా ఆత్మీయ జీవితంలో నుంచి బయటికి తీసుకురావాలని, నువ్వు దేవునిలో ఎదుగుతున్న కొలది, దేవునిలో బలపడుతున్న కొలది, దేవునిలో ఉన్న కొలది, దేవునిలో నువ్వు నడుస్తున్న కొలది, అదే కోణముతో సాతానుడు కూడా నిన్ను దేవునిలో నుంచి బయటికి తీసుకురావాలని రకరకాలుగా శోధిస్తున్నాడు. అవునా కాదమ్మా? అవునా కదా? నువ్వు ఎంత దేవుళ్ళో ఎదగాలనుకుంటున్నావో, నువ్వు ఎంత దేవుళ్ళో వెళ్ళాలనుకుంటున్నావో, నువ్వు దేవుళ్ళు ఎంత నడవాలనుకుంటున్నావో, సాతానుడు కూడా అదే కోణముతోటి నిన్ను నన్ను దేవుని ప్రయాణముల నుంచి, దేవుని ఆత్మీయ జీవితంలో నుంచి బయటకు తీసుకురావాలని, వాడు పట్టుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈరోజు ఆ సాతానుడు వేసే ప్రతి ఎత్తుగడ నుంచి, సాతానుడు పన్నే ప్రతి కుయుక్తు నుంచి నిన్ను నన్ను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని తప్పించాలని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 14-15 వచనాలు చూసుకుందాం. ఒకసారి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతనిని వెతికినను దేవుడు సౌలు చేతికి అతని అప్పగించలేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఈ మాటలో 2 రకాల క్యారెక్టర్లు కనపడుతున్నాయి. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 2 రకాల క్యారెక్టర్లు మనం చూస్తున్నాం. ఒకటి సౌలు, 2 దావీదు. ఇక్కడ 2 రకాలు. ఈ 2 వచనాలలో ఇతర వ్యక్తులను మనము చూస్తున్నాం. ఎవరెవరయ్యా అంటే, మొదట సౌలు కనపడుతున్నాడు, రెండవదిగా దావీదు కనపడుతున్నాడు. నా వైపు చూడండి. ఈ 2 నిమిషాలు నా వైపు చూడండి తల్లి. అమ్మ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఉంటే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మనసులను ఇటు అటు త్రిప్పొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్కు వెల్లడి అవుతూ ఉండగా నీ జీవితము నా జీవితం ఈరోజు కట్టబడుతూ ఉంది. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 2 రకాల వ్యక్తులు కనపడుతున్నారు. మొదట సౌలు కనపడుతున్నాడు, రెండవదిగా దావీదు కనపడుతున్నాడు. ఈ రోజు ఈ సౌలుని, ఈ దావీదుని అలంకరణ ప్రాయముగా మన జీవితాల్లో కనవించుకుంటాం. స్తోత్రం. హల్లెలూయా. ఎలాగంటే సౌలు ప్రదేశంలో, సౌలు స్థానంలో సాతానుని పెట్టుకుంటాం. అంటే సౌలు సాతానుని కాదు నేను చెప్పేది, సౌలు స్థానంలో సాతానుని పెట్టుకుంది. ఈ దావీదు ఉన్న స్థానంలో నిన్ను నన్ను అనుభవించుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు ఎవరు? ఇప్పుడు సాతాను. ఇప్పుడు దావీదు ఎవరు? నీవు, నేను. ఇప్పుడు సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. ఎన్ని రోజులు తరిమాడు? రోజుకి ఒకసారి తరిమాడా? నెలకు ఒకసారి తరిమాడా? వారానికి ఒకసారి తరిమాడా? లేదంటే సంవత్సరానికి ఒకసారి వెంబడించాడా? అక్కడ వాక్య భాగంలో రాయబడి ఉంది, అనుదినము సౌలు దావీదును వెంబడింపగా దావీదును సౌలుకు అప్పగించలేదు. ఎవరు అప్పగించలేదు? దేవుడు దావీదును సౌలుకు అప్పగించలేదని రాయబడి ఉంది. ఈరోజు సౌలు స్థానంలో ఉన్న సాతాను నిన్ను నన్ను యేసుని రక్షకుడిగా అంగీకరించిన నాటి నుంచి వెంబడిస్తుంది.
వెంబడిస్తున్నాడా లేదా సాతానుడు? ఇప్పుడు దావీదు అనుదినము సాతాను నిన్ను అనుదినము శోధిస్తున్నాడు, సాతాను నిన్ను అనుదినము వెంబడిస్తున్నాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏ విధము చేతనైనా ఈ విశ్వాసిని దేవునిలో నుంచి తప్పించాలి, ఏ విధము చేతనైనా వీరందరినీ నరకానికి అప్పగించాలి, ఏ విధము చేతనైనా వీరందరినీ దేవుని సన్నిధిలో నుంచి దూరంగా తీసుకొని వెళ్ళాలని సౌలు వెంబడించినట్టు సాతాను నిన్ను నన్ను వెంబడిస్తున్నాడు. అవునా కదా? అవునా కదా? ఇక్కడ సౌలు నిన్ను నన్ను, సౌలు అయినటువంటి సాతాను వెంబడిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఎలాగ వెంబడిస్తున్నాడంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణము, ప్రతి రోజు, అనుదినము నిన్ను నన్ను వెంబడిస్తున్నాడు అని రాయబడి ఉంది. యేసుని రక్షకుడిగా అంగీకరించి యేసయ్య రక్తము చేత కడగబడిన నిన్ను నన్ను సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని ప్రతి క్షణం మన వైపు చూడండి, ప్రతి క్షణం నిన్ను నన్ను వెంబడిస్తున్నాడు సాతానుడు. ఈ రోజు దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను నన్ను వెంబడిస్తున్నటువంటి సాతాను చేతిలో నుంచి నిన్ను నన్ను బయటికి తీసుకుని వచ్చి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ పట్ల. ఓ యవనుడా, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఓ దేవుని బిడ్డ, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో దేవుడు నీకు తెలియపరిచి నిన్ను నన్ను దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలోనికి తీసుకుని వెళ్ళాలని, ఈ రోజు సాతాను నుంచి నిన్ను నన్ను తప్పించాలని పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకు విరోధి యొక్క అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని ప్రతి క్షణం, ప్రతిరోజు వెంబడిస్తుంది. అయితే ఈ సాతాను అన్యజనుల దగ్గరికి వెళ్తాడా? యేసుని నమ్మిన వారి దగ్గరికి వెళ్తాడా? ఎందుకమ్మా? అన్యజనులు ఎప్పుడు వారి విషయంలోనే ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. అన్యజనులు ప్రత్యేకంగా పిలవాల్సిన పని లేదు. సాతాను ఎప్పుడు బాయి అనుకుంటూ, జోస్తు జిగిడి అనుకుంటూ కలుసుకుని ఉంటారు. ఇప్పుడు సాతాను ఎవరిని మింగాలని చూస్తున్నాడంటే నిన్ను, యేసుని నమ్మిన నిన్ను, యేసు కోసం బ్రతకాలని తీర్మానం కలిగిన నిన్ను, యేసు కోసం ఒక ఉద్యమం కలిగి, యేసు కోసం ఒక మంట కలిగి, యేసు కోసం బ్రతకాలనుకుంటున్న నిన్ను నన్ను సాతాను మింగాలని నీ ఇంట వాకిట కూర్చుని ఉంటున్నాడంట. ఎక్కడ కూర్చుంటున్నాడు? ఎలా కూర్చుంటున్నాడు? నిన్ను నన్ను సాతానుడు మింగాలని. ఎవరింటి దగ్గర కూర్చుంటున్నారక్క? ఎవరింటి దగ్గర ఉన్నాడు సాతాను? మన ఇంటి దగ్గరే ఉంటున్నాడు. దేవుడిని నమ్మని వాళ్ళతో వాడికి పని లేదు. దేవుడిని నమ్మి యేసు రక్తం చేత కడగబడి ఒక గొప్ప తీర్మానం కలిగి ఉంటాం. చూసావా? అటు ఇటు కానీ అంటే దేవునిలోనే నిలబడాలనుకుంటున్న భక్తి పరులైనటువంటి నిన్ను నన్ను బట్టి సాతానుడు నీ ఇంట నిలబడి ఉంటున్నాడు. ఇంతకీ ఈ సాతాను మన వాకిటి దగ్గర కూర్చుని ఉన్నారు అన్నాం కదా. ఇప్పుడు ఈ సాతాను మన దగ్గర నుంచి తీసివేయబడాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఈ సాతానుడు మన దగ్గరికి రాకూడదు, ఈ సాతానుడు ఆలోచన మన దగ్గరికి రాకూడదు, సాతానుడు మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళాలంటే మనం ఏమి చేయాలి? ఈ రోజు నా ప్రశ్న ఏం చెప్పాను? ఇప్పుడు నేను ఏం చెప్పాను? అపవాది అయినటువంటి సాతాను సింహం వలె, గర్జించు సింహం వలె నీ ఇంట, నా ఇంట, నీ దగ్గర, నా దగ్గర వాడు ప్రతిరోజు శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఏ విధము చేతనైనను ఈ మందిరములో ఉన్న వారిని, ఏ విధము చేతనైనను యేసు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరిని పక్క త్రోవకు పట్టించాలన్నదే వాడి ఉద్దేశం. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రోజు నా దేవుడు నిన్ను నన్ను తప్పించడానికి, మనము సాతానుడు వశము కాకుండా ఉండాలంటే, సాతానుడు వేసే ప్రతి వలలో పడకుండా ఉండాలంటే 4 శ్రేష్టమైన మాటలు చూసుకుందాం. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మొదట, శోధకుడు శోధిస్తూ ఉన్నప్పుడు నిన్ను శోధనలో నుంచి నిన్ను లొంగిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తప్పిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదెవరక్క? దావీదు గొర్రెలు కాసుకుని గొర్రెల కాపరిగా పిలువబడుతున్నటువంటి దావీదును రాజుగా చేసి రాజుగా నిలబెట్టాలన్నది
దేవుని ఉద్దేశం. స్తోత్రం, హల్లెలూయా. గొర్రెల తొట్టిలో నుంచి లేవనెత్తి, గొర్రెల తొట్టిలో ఉన్నటువంటి దావీదును లేవనెత్తి ఎక్కడికి పెట్టాలని? రాజుగా పెట్టాలని దేవుని ఉద్దేశం. ఈరోజు దేవుని ఉద్దేశం నీ పట్ల ఏమైనది? ఈరోజు సాదాసీదాగా కనపడుతున్న నిన్ను, ఈరోజు ఆత్మీయ జీవితంలో విశ్వాసిగా కనపడుతున్న నిన్ను, ఇదిగో నిన్ను నన్ను ఇదిగో రాజుగా, పరమరాజుగా కనపడుతున్నటువంటి యేసయ్య సింహాసనం మీద కూర్చుండబెట్టాలని ఈ భక్తి జీవితంలో నిన్ను నన్ను నడిపిస్తున్నాడు నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం దేనికోసం ప్రయాసపడుతున్నాం చెప్పాలి? ఆత్మీయ జీవితంలో బలపడి పరమందునటువంటి దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి సింహాసనాన్ని స్వాధీనపరచుకోబోతున్నాం. స్తోత్రం. రాజు ఆ సింహాసనాన్ని, దావీదు అక్కడున్న సింహాసనాన్ని కోసం ఏర్పరచుకుంటే, ఈ రోజు నిన్ను నన్ను పరమందునటువంటి దేవుని దగ్గర ఉన్నటువంటి సింహాసనం దగ్గర చేరాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అవునా కదా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక ఏంటంటే, ఏ విధము చేత నేను గొర్రెల తోటలో ఉన్నటువంటి దావీదును తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టాలి. ఇప్పుడు సౌలుకున్న ఉద్దేశం ఏంటి? దావీదును చంపాలి. ఇప్పుడు దావీదును చంపాలి. ఏ విధము చేత నేను దావీదును చంపాలి, లేదంటే దావీదును చంపాలి, లేదంటే రెండవదిగా దావీదును పాపములో పడేటట్లు చేస్తే ఈ సింహాసనము, అది సింహాసనం మీద కూర్చుండే అవకాశం కోల్పోతుందని ఎవరు ఉద్దేశం? సౌలు ఉద్దేశం. తల్లి, ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీతో మాట్లాడుతున్నాడు. సౌలైనటువంటి సాతాను కూడా నిన్ను దేవుని దగ్గరకు రాకుండా, అనగా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలోనికి నడిపించకుండా శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 21 సార్లు దాదాపుగా సౌలు దావీదును వెంబడించి ఆ హత్యా ప్రయత్నం చేసేటట్టుగా సౌలు దావీదును వెంబడించాడు. ఎన్నిసార్లు? 21 సార్లు సౌలు దావీదును వెంబడించినప్పుడు దావీదు 21 పర్యాయాలు దావీదుని ఆ హత్యయత్నం నుంచి తప్పించాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న తల్లి, పుట్టిన నాట నుండి ఈ రోజు వరకు నీ జీవితంలో ఎన్నో అపాయాలు వచ్చాయా? రాలేదా? ఎన్నో అపాయాలు వచ్చాయి. ఇదిగో రోడ్డు మీదకి వెళ్ళిన నీవు అనేక సార్లు ప్రమాద పరిస్థితుల్లో నుంచి కూడా నా దేవుడు నిన్ను తప్పించాడు. అనేక సార్లు ప్రమాదాల బారిన పడకుండా నా దేవుడు నిన్ను తప్పించాడు. అనేక సార్లు నీవు నేను ఇదిగో లోకములోనికి వెళ్ళినప్పుడు ఆ లోకముల నుంచి తప్పించాడు. అనేక సార్లు యాక్సిడెంట్ల రూపంలో నీకు ఆ ప్రమాదాన్ని తప్పించి దేవుడి ఉన్న ప్రణాళికలోనికి నిన్ను నడిపించాలని అనేక పర్యాయాలు తప్పించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదును సౌలు వెంబడించినప్పటికీ ఎలాగూ శత్రువు చేతికి దావీదును అప్పగించలేదు. అమ్మా వైపు చూడండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నా నేను? అమ్మా, దావీదు ఎవరు? దావీదు స్థానంలో మనం ఎన్నించుకున్న వ్యక్తి ఎవరు? ఇప్పుడు నువ్వు నేను. ఇప్పుడు దావీదును సౌలు వెంబడించినట్లుగా నిన్ను వెంబడించలేదా శత్రువైన సాతాను? ఎలా వెంబడించాడు? అనేక సార్లు. ఇంట్లో ఎవరు లేరులే, ఎవరు పెట్టను, మీ అమ్మ లేదు, మీ నాన్న లేడు, పాపాన్ని పురుకొల్పుకో. అనేక సార్లు నీ చుట్టుపక్కల ఎవరు లేరులే, రా పాపం చేద్దామని చెప్పేసి యవన బిడ్డలను పాపానికి రేకెత్తించినట్లుగా నిన్ను తరిమి 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 సాతానుడు వెంబడించలేదా? అనేక సార్లు ఇంట్లో ఒంటరిగా కూర్చో ఉన్నప్పుడు నీ ఇంట్లో ఎవరు లేరులే, జబర్దస్త్ ప్రోగ్రాం చూడు. మీ ఇంట్లో ఎవరు లేరులే, సినిమాలు చూడు. మీ ఇంట్లో ఎవరు చూడలేదులే, నువ్వు నీ భర్తే ఉన్నాడు, భర్తను ఏమైనా మాట్లాడవచ్చు. మీ ఇంట్లో ఎవరు చూడలేదులే, అతను మామను పట్టించుకోకుండా నీవు నేను కొనుక్కున్న సనుగులను బట్టి. ఇవన్నీ ఎవరు ఆలోచనలు? సాతానుడు నిన్ను పట్టి
ఏ విధము చేతనైనా నరకంలో వేయాలని వాడు ఆలోచన. ఈ రోజు నా దేవుని ఆలోచనలో తెలుసా, నిన్ను ఆ శాతానుడి చెర నుంచి తప్పించి, నిన్ను ఆ శాతాను వేసే ప్రతి ఎత్తుగడ నుంచి తప్పించి నిత్య జీవములోనికి నడిపించాలని పరిశుద్ధ ఆత్మదేవుడి ఉదయకాల సమయంలో నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాడు? మొట్టమొదట శోధకుడు శోధిస్తూనే ఉంటాడు, అయితే ఆ శోధనలో నుంచి నా దేవుడు నిన్ను తప్పిస్తాడు మొట్టమొదట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి ఇప్పుడు సౌలు 21 సార్లు దావీదును చంపటానికి వెంబడించిన సౌలు చేతికి దావీదును అప్పగించలా. ఈసారి సౌలు ఏం చేశాడో తెలుసా, పాపానికి దగ్గరగా, అంటే సౌలునే దావీదుకు అప్పగించేటట్లుగా చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈసారి సౌలు దావీదుకు దగ్గరగా ఉన్నాడు. పక్కన ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, ఓ దావీదు మామయ్య, ఇదిగో దొరికాడు. ఇంకేముంది, సౌలు దొరికాడు. 21 సార్లు నిన్ను చంపాలనుకున్నాడు కదా, దొరికాడు. నువ్వు చంపుతావా, మమ్మల్ని పొడవమంటావా? ఇదిగో ఈట ఇక్కడే ఉంది. ఏమన్నాడు? ఈట ఇక్కడే ఉంది, మమ్మల్ని పొడిచి నీ చేతులకు మట్టి అంటకుండా లైవ్ చేయమంటావా అని పక్కన ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది దావీదుని హెచ్చరించారు. దావీదు ఒక గొప్ప విలువైన మాట మాట్లాడాడు. అక్కడ ఏం మాట్లాడాడు సార్? యెహోవా చేత అభిషేకించబడిన వాళ్ళని చంపి దేవుని దృష్టికి ఎలాగూ నేను నిర్దోషిగా కనపడతాను అంటాడు. దేవుని చేత అభిషేకించబడిన సౌలును నేనేలాగా చంపగలను? అనేక సార్లు, అనేక పర్యాయాలు ఒకవేళ నువ్వు శాతానుడికి చిక్కకపోయినా పాపమే నీ దగ్గరకు తీసుకొని వచ్చి నిన్ను శోధిస్తాడు. ఒక శాతానుడికి ఉన్న ఉద్దేశం ఏంది? ఏ విధము చేతనైనా నీ ఆత్మీయ జీవితంలో నిన్ను చంపాలి, ఏ విధము చేతనైనా నీ ఆత్మీయ జీవితంలో నుంచి నిన్ను తొలగించాలి. ఇక్కడ దొరకలేదు కనుకనే పాపాన్ని నీ దగ్గరికి తీసుకుని వస్తాడు. తల్లి జాగ్రత్త. రాలేదా? నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు పాపం నీ దగ్గరికి రాలేదా? ఒకవేళ నువ్వు పాపం దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, పాపాన్ని నీ దగ్గరికి తీసుకుని వచ్చి నువ్వు శాతానుడు ఏ విధము చేతనైనా నిన్ను వాడి వలలో వేసుకోవాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. శాతాను 2 రకాలుగా చెప్పచ్చు. ఒకటి, గర్జించు సింహం వలె ఆయనని ముందుకు వస్తాడు, వచ్చి అటాక్ చేస్తాడు. రెండవదిగా ఘట సర్పం రూపంలో వస్తాడు. ఘట సర్పం కనపడుతూ వచ్చి కాటేసిద్దా, లేదంటే దొంగతనంగా వచ్చిద్దా? దొంగతనంగా కనపడకుండా వచ్చి ఏ విధం చేతనైనా కాటు వేయాలని ఆలోచించింది. ఈరోజు వాక్యం ఉంటున్న నీతో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. గర్జించు సింహం వలె అనేక సార్లు దావీదును తరిమినట్లు సౌలు దావీదును తరిమినట్లు శాతానుడు నిన్ను కూడా రకరకాలుగా తరుముతూ వచ్చాడు, కానీ నిన్ను నా దేవుడు శాతానుడైనటువంటి సౌలుకు అప్పగించలేదు. అయితే రెండవదిగా పాపాన్ని నీ దగ్గరికి తీసుకుని వచ్చి పెట్టి నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుని ఉద్దేశం ఏంది నీ పట్ల? ఏదమ్మా నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంది నీ పట్ల? అమ్మా, దేవుడికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఏ విధము చేతనైనను మీరందరూ ఆయన రాజ్యములోకి వారసులు అవ్వాలి. స్తోత్రం, హల్లెలూయా. శాతానుడి ఉద్దేశం ఏంటంటే ఏ విధము చేతనైనను వీళ్ళు దేవుని దగ్గర నుంచి తప్పించబడి లోకములకు వెళ్ళి పాపములకు వెళ్ళి రకరకాల వ్యసనాలకు బానిసలు అయిపోయి, రకరకాల అలవాట్లకు బానిసలు అయిపోయి, పాపము చేత నింపబడి, ఈ లోకం అనే మాలిన్యము చేత నింపబడి, శాతానుడి చేత చిక్కబడి నరకములకు పడివేయాలని శాతానుడి ఉద్దేశం అయితే, దేవుడు నా పట్ల ఒక విలువ కలిగిన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కనుక ఈ రోజు నీతో నాతో పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేయటానికి నీకు అవకాశాన్ని కలుగు చేసి శాతానుడు శోధిస్తున్నాడు.
అయితే నా దేవుడు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నేను ఆరాధిస్తున్న నా యేసయ్య ఎవరో తెలుసా? నేను సేవిస్తున్న నా యేసయ్య ఎవరో తెలుసా? నిన్ను నన్ను పాపములకు అప్పగించబోయే శాతానుని, శత్రువైన శాతాన్ని, సింహం వలె గర్జిస్తున్న సాతాన్ని, సర్పం వలె నిన్ను నన్ను కాటువేయాలని చూస్తున్నటువంటి సాతానుని యేసుక్రీస్తు నామములో ఆయన కుక్కుట వేళ్లతో సహా పురికొల్పి పక్కన పడవేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. దేవుడి ఉద్దేశమే నెరవేర్చాలని నీ పట్ల కలిగి ఉన్నాడు గనక సాతానే కాదు, సింహమే కాదు, ఇంకొకటే కాదు, ఎవరు నిన్నేమీ చేయలేరు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ పక్షాన నిలవబడిన వ్యక్తి, నీవు ఆరాధిస్తున్న వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన మరణమును జయించిన వాడు, ఆయన లోకాన్ని జయించిన వాడు, ఆయన శోధనను జయించిన వాడు, ఆయన శ్రమలను జయించిన వాడు గనక నిన్ను నన్ను ఆ శోధనలో నుంచి తప్పించడానికి అనుక్షణం శాతానుడు వెంబడిస్తున్నా కూడా నిన్ను నన్ను తప్పించాడా లేదా తల్లి? ఒకసారి ఆలోచించుకోండి. బయటికి వెళ్ళినప్పుడు బైక్ మీద లేదంటే ఆటోలోనూ ప్రయాణాల్లోకి వెళ్ళినప్పుడు నేను తప్పించలేదా? పుట్టిన నాట నుండి నేటి వరకు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని ప్రమాదాలు తప్పించాడు నా దేవుడు, ఎన్ని అనారోగ్య పరిస్థితుల నుంచి తప్పించాడు నిన్ను నన్ను, ఎన్ని అపాయకరమైన ఊరుల నుంచి తప్పించాడు నిన్ను నన్ను, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించాడు నిన్ను నన్ను, ఎన్ని వేదనకరమైన పరిస్థితుల నుంచి నిన్ను నన్ను తప్పించాడు నా యేసయ్య. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నా యేసయ్యకున్న ప్రణాళిక నిన్ను ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టాలని. నా యేసయ్యకున్న ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు ఇలా ఉండాలని కాదు, నువ్వు ఇలాగనే ఉండాలని కాదు. నా యేసయ్య ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను నెరవేర్చాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. రెండవదిగా సౌలు దావీదును వెంబడిస్తున్న సమయంలో ఎందుకు వెంబడిస్తున్నాడు? అమ్మా ఒకసారి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా ఒకసారి చప్పట్లు కొడతాం, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు కొడదాం. స్తోత్రం, 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 హల్లెలూయా. ఇప్పుడు దావీదు యోనాతాను ఒక రోజున ఒక చోట నిలబడి, నా తండ్రి అయిన సౌలు దావీదు నిన్ను చంపటానికి వస్తున్నాడు. దృష్టి నా వైపు ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఒకసారి దావీదు సౌలు ఒక చోట నిలబడిన యోనాతాను దావీదుతో అంటున్నాడు, దావీదు నా తండ్రి అయిన సౌలు నిన్ను వెంబడిస్తున్నాడు చంపటానికి. ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పేసి ఆ ప్రదేశం పేరు వాక్యంలోనే చూపిస్తా. చూద్దాం. స్తోత్రం కలుగును గాక. 1వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం. నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి యేసేలు అను బండ దగ్గర నుండు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోనాతాను ఎవరికి చెప్తున్నాడు? యోనాతాను ఎవరు ఇంతకి? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోనాతాను చెప్తున్నాడు, అయ్యా సౌలు నిన్ను వెంబడిస్తున్నాడు కదా, నువ్వు యేసేలు అనే బండ దగ్గరకు వెళ్ళి దాగి ఉండు. ఏమంటున్నాడు? యేసేలు అనే బండ దగ్గరికి వెళ్ళి దాగి ఉండు. ఇంతకీ యేసేలు అంటే ఏంది? యేసేలు అనే మాటకు అర్థమైంది. యేసేలు అంటే నిష్క్రమించటం, ఎగ్జిట్. ఇంగ్లీష్ లో ఎగ్జిట్ అయిపోవటం, నిష్క్రమించటం, ఇంకంతటితోటి అయిపోవటం. ఈ మాట దావీదుతోటి యోనాతాను సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము కానించి ఈ సంభాషణ జరిగింది. 20వ అధ్యాయంలో ఈ మాట పలికి ఇక యోనాతానుకు దావీదుకు మధ్య సంబంధం ఎక్కడ కనపడాల బైబిల్ మొత్తం కూడా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ అధ్యాయంలో జరిగింది ఇది?
20వ అధ్యాయములో యోనాతాను దావీదుతో పలికి నిష్క్రమించాడు అక్కడి నుంచి. ఇంటికి అక్కడి నుంచి కనపడ ఎగ్జిట్ అయిపోయాడు యోనాతాను. ఇక్కడ ఒక బండ అని ఉంది. ఏ బండ? ఏసేలు అనే ఒక బండ. స్తోత్రం, హల్లెలూయా. బండ అంటే ఏం చెప్పాను గడిచిన వారం కాకుండా అంతకు ముందు వారం. చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయము 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదువుదాం ఒకసారి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ, ఆ బండ క్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట? దావీదుని ఎక్కడికి వెళ్ళమన్నాడు యోనాతాను? ఏసేలు అంటే ఇంకా అంతటితో నిష్క్రమించాడు. ఏసేలు అనే బండ దగ్గరికి వెళ్ళమని చెప్పి. బండ ఎవరు? ఇప్పుడు దావీదును తరుముతున్నటువంటి సౌలు నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళాడు? బండ దగ్గరికి వెళ్ళాడు. బండ ఎవరు? క్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు శ్రమల చేత, శాతాను చేత, బంధకాల చేత ఇదిగో తరవబడుతున్న నీవు నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆత్మ సంబంధమైనటువంటి బండ ఆ క్రీస్తు దగ్గరికి వెళ్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో నుంచి విడిపించబడినప్పుడు ఈ ఆత్మ సంబంధమైన బండ అయినటువంటి క్రీస్తు వారితో పాటే ప్రయాణం చేశాడు. ఈ మధ్యలో మోషే నిష్క్రమించాడు, మధ్యలో నాయకులందరూ నిష్క్రమించాడు. ఈ ప్రయాణ మార్గ మధ్యములో ఆ ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తు అనే బండ మాత్రం ఇశ్రాయేలు ప్రజలు నడిచిన కొలది వారితోనే నడుస్తూ వచ్చింది. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రీస్తు అనబడినటువంటి ఈ బండ నిన్ను నన్ను ఎప్పుడు వెంబడిస్తూనే ఉంటుంది. స్తోత్రం. ఆత్మ సంబంధమైన దేవుడు నిన్ను నన్ను వెంబడిస్తూనే ఉంటాడు. వెంబడించాడా లేదా? ఇశ్రాయేలు ప్రజలను వెంబడించాడు. ఈ రోజు ఆ బండ నిన్ను వెంబడిస్తుంది. ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళాడు? బండ దగ్గరికి వెళ్ళాడు. ఈ బండ దావీదుకు ఆశ్రయమైన బండగా నిలబడింది. స్తోత్రం కలుగును గాక. సౌలు దావీదును వెంబడిస్తున్నప్పుడు యోనాతాను ద్వారా హెచ్చరించబడి, అయ్యా ఏసేలు అనే బండ దగ్గరికి వెళ్ళు, అక్కడ నిలబడి ఉండు నువ్వు అని చెప్పేసి సౌలు యోనాతాను బట్టి దావీదు హెచ్చరించబడినట్లుగా ఈ రోజు ఈ వాక్యం వింటున్న నిన్ను నన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు. అమ్మా, నువ్వు ఎవరి చేత తరం పడుతున్నావో, ఏ శోధనల చేత తరం పెడుతున్నావో, ఏ శాతానుడి చేత తరం పెడుతున్నావో, ఏ ఇబ్బందుల ద్వారా తరం పెడుతున్నావో, ఏ పరిస్థితుల మధ్యలో తరం పెడుతున్నావో, నిన్ను తరముతున్నటువంటి శత్రువైన శాతాను తరముతూ ఉన్నప్పుడు ఇదిగో యోనాతాను లాంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నా ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీకు తరవబడినప్పుడు నువ్వు వెళ్ళవలసిన ప్రదేశం ఒకటి ఉంది. ఆ ప్రదేశమే బండ అయినటువంటి క్రీస్తు దగ్గరకు నువ్వు వెళ్తే రోజు నువ్వు తరం పడుతున్న పరిస్థితుల నుంచి విడిపించబడతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 2024 సంవత్సరము డిసెంబర్ 24, 23 తారీఖుల్లో ఇండోనేషియాలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అప్పుడు 2004 డిసెంబర్ 23, 25 ఎలా ఉన్నారని చెక్ చేశానమ్మా. కీర్తి, వందనాలు, ప్రైజ్ లార్డ్. యాక్టివ్గానే ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి? ఇప్పుడు 2004 సంవత్సరంలో డిసెంబర్ 23, 24 తారీఖులలో దాదాపుగా ఇండోనేషియాలో 453 మంది క్రైస్తవులు, దేవుని నమ్మిన వాళ్ళు, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు ఉన్నారు. డిసెంబర్ మాసం అంటే ఏం చేస్తారు? సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నారు. సెమీ క్రిస్మస్ చేసుకోవటానికి ఆ దేశము బౌద్ధ మతము, ఆ దేశములో ఉన్నటువంటి ఆ గ్రామములో వీళ్ళందరూ కలిసి సువార్త అంటే సెమీ క్రిస్మస్ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రైస్తవులందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి నాయకులు, పెద్దలు, ఈ దేశము బౌద్ధ మతము కలిగినటువంటి దేశము గనుక ఈ దేశములో మీరు సెమీ క్రిస్మస్లు చేయకూడదు. మీరు చేస్తున్నటువంటి ఎవరో వ్యక్తి, నేను ఒకసారి వాక్యం చెప్తాను, మీకు చెప్పండి.
ఎవరా వ్యక్తి? మెఫీబోషెత్ అనే వ్యక్తి. ఎవరిని బట్టి? ఈ యోనాతాను చేసినటువంటి సహాయాన్ని బట్టి మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు రాజు అయిన తర్వాత. ఆ మాట ఎక్కడ ఉందో 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1లో చదువమ్మ ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. అమ్మా చదువు. ఆ మధ్య భాగంలో ఉందనుకుంటా. యోనాతానును బట్టి బెన్యామీనీయుడు అతనికి సౌలు అను. ఒక్క నిమిషం అమ్మా. ఆ మాట 9వ అధ్యాయంలో ఉంటుంది. చూచూ చెప్తానమ్మా. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి దావీదు వెతుకులాట ప్రారంభించాడండి. స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వింటున్న నా వైపు చూడండి మీరు అందరూ. అమ్మా, నీ జీవితంలో నీకు ఎవరైనా మేలు చేసి ఉంటే, ఎవరైనా నీ జీవితంలో మేలు చేసి ఉంటే, నీకు ఉద్యోగం వచ్చేటప్పుడు, నీ పిల్లలకు చదువుకు అవసరమైనప్పుడు డబ్బులు సహాయం కానీ, లేదంటే పరిచర్యకు అవసరమైనప్పుడు, అనాథలుగా ఉన్నప్పుడు, నిన్ను నన్ను ఎవరో పట్టించుకున్నప్పుడు, పట్టిన అన్నం తినడానికి ఏమీ లేనప్పుడు నీకు 4 మెతుకులు పెడతానికి సహకారం చేస్తారే, దాన్ని బట్టి నువ్వు వాళ్ళని మర్చిపోకూడదు. ఉపకారం చేసే పెట్టగా నీవు నేను ఉండాలని. 3వదిగా సాతాను చేత తప్పించబడాలంటే మొదట ఏం చెప్పానమ్మా? ఏం చెప్పాను? శోధనలో నుంచి తప్పించేది నా యేసయ్యే. శోధన నుంచి తప్పిస్తాడు. ఆయన ప్రణాళిక కలిగిన ప్రణాళికలోనికి నిన్ను నన్ను నడిపిస్తాడు. అయితే 2వదిగా ఏం చేయాలి? క్రీస్తు అను బండను నీవు ఆశ్రయించాలి. 3వదిగా చేసిన మేలును మరిచిపోని వ్యక్తిగా నువ్వు ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 4 విలువైన మాటలు చెప్పమంటారమ్మా? మీరు అందరు తలల పైకి ఎత్తితే చెప్తా. ఎలా ఉన్నాయంటే, ఒక కన్న తల్లికి 4 కొడుకులకు అన్నం పెడతానికి ఎంత ప్రయాసపడైనా కష్టపడైనా అడుగు కూర్చొని పెట్టింది. అవునా? అదే కన్న తల్లి ఆకలితో చివరి వృద్ధాప్యములో ఉన్నప్పుడు పట్టెడు అన్నం పెడతానికి రోజు కొడుకులు నువ్వు 1 నెల నేను 1 నెల, నువ్వు 1 నెల నేను 1 నెల అని డ్యూటీలు వేసుకునే స్థాయికి నీవు నేను దిగజారిపోయి ఉన్నావు. కన్న తల్లిని గురించి ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో అపోస్తులైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఆ మాట రాయబడి ఉంది. ఒకసారి చదువుకుందాం. విలువైన మాట. కన్న తల్లిని అయితే ఏ విధవరాలికైనాను తల్లిదండ్రులకు ప్రత్యుపకారము. అమ్మా నా వైపు చూడండి. ఎవరికి చేయాలంట? తల్లి ప్రత్యుపకారం చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు నీ జీవితంలో? అయ్యా, నీవు నేను చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు కడుపు చంపుకొని ఒక పూట తిని ఒక పూట తినకుండా స్కూల్లో చదివించుకోనో కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్దవాళ్ళగా చేస్తే ఈరోజు చివరికి వాళ్ళకి 4 మెతుకులు పెట్టడానికి వచ్చే సమయానికి ఇంట్లో ఉన్న భార్యాభర్తలు తగాదడుకుంటారు వాళ్ళకి అన్నం పెట్టే కాడ. అమ్మా, ఏ ఇంటి నుంచి వచ్చావో తల్లి? నిన్ను ఒక కుమారుడుగా పెంచి, నీ భర్తని ఒక కుమారుడుగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు పెంచి తన కడుపు మార్చుకొని కూలి పని చేసి తన కొడుకుని నీకు భర్తగా అప్పగిస్తే ఈ రోజు నువ్వు ఆ తల్లికి భోజనం పెట్టలేకపోతున్నావు కదా. బైబిల్ అంటుంది ప్రత్యుపకారం చేయాలి వాళ్ళు చేసిన మేలుకు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసును నమ్మిన నీవైనా నేను ఆయన ఎలా ఉండాలో తెలుసా తల్లి? యేసుని నిజంగా నీవు నమ్మిన వ్యక్తివైతే, యేసుని నిజంగా నీవు ఆరాధిస్తున్న వ్యక్తివైతే, యేసుని నిజంగా ఆయన రక్త మాంసాల్లో చేయి వేస్తున్న వ్యక్తివైతే
నీ ఇంట్లో ఉన్న అత్త నీకు ఒక తల్లిగా మారుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్న మామ నీకు ఒక తండ్రిగా మారుతాడు. నా అత్త మామలు వాళ్ళని వేరుగా చూడటం, నీ తల్లిదండ్రులను ఒకలాగా చూడటం, ఇదా నీకు దేవుడు నేర్పుతున్నటువంటి సంస్కారము? నేను ప్రశ్నించరా? ఎవరు మీరు వెళ్తున్న మందిరానికి? అయ్యా ఎవరు ప్రశ్నించరా? మీరు వెళ్తున్న మందిరానికి ఇదే మీరు నేర్చుకుంది. ఇక్కడ దావీదు ప్రత్యుపకారం చేయటానికి ఇష్టపడ్డాడు. అయ్యా యోనాతానును బట్టి కుటుంబంలో ఎవరైనా ఉన్నారేమో చూడండి, వాళ్ళకి మేలు చేద్దాం. ఒకప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు యోనాతాను సహాయం చేశాడు. కన్న కొడుకును కనుకుంటే కొడుకుని తీసుకుని వచ్చి కోడలకు అప్పగిస్తే ఆ కన్న తల్లి ఈరోజు బిక్కులు పెక్కటిల్లేటట్టుగా బాధపడుతూ ఉంటే నేను చూస్తున్నామంటే నిజంగా యేసును నమ్మిన వాళ్ళమా? తల్లి, నా 2 చేతులు జోడించి చెప్తున్నా, ఈ రోజు నువ్వు ఒక వాళ్ళవే, రేపు కూడా నువ్వు ఒక అత్తవు కాబోతున్నావు. అమ్మా, మీరు ఆ స్థాయికి వస్తారు. మిమ్మల్ని ఆ స్థాయిలో చూసుకుని ఊహించుకోండి. ఒకసారి ఆలోచిస్తారా ఈ మాటలు? 25 సంవత్సరాల పాటు బిడ్డను పెంచి మీకు అప్పగించింది నా తల్లి, మీ తల్లి, ఎవరి తల్లి అయినా సరే. అలాగనే మీరు కూడా పెరిగారు. స్తోత్రం. నువ్వు ఏ ఇంటికి వచ్చావో ఆ ఇంట్లో ఉన్న నీ భర్త తరపున ఉన్న వాళ్ళే నీకు అమ్మ నాన్న వాళ్ళు. యేసునామములో ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే తాను కన్న బిడ్డను, నవమోసాలు పెంచుకున్న బిడ్డను నీకు అప్పగించి తను పక్కకి వెళ్ళి తినక పక్కకున్న రోజులు ఎన్నో కనపడుతున్నాయి చాలా మంది జీవితాల్లో. ఇలాంటి పరిస్థితుల్లో 4 పిల్లలు ఉన్న వాళ్ళు 4 పిల్లలకి ఆహారం అడుకొచ్చి పెట్టే తల్లి ఉంది. ప్రత్యుపకారంగా తల్లికి నువ్వేం చేస్తున్నావు ఈ రోజు? నా ప్రశ్నది. నీకు మేలు చేసి ఉంటారు కదా అమ్మా. అయ్యా సీనన్న, నువ్వు చాలా సార్లు నాతో చెప్పున్నావు, నాకు ఉద్యోగం వచ్చినప్పుడు నాకు ఒకళ్ళు మేలు చేశారు పాస్టర్ గారు, ఆ మేలు నేను మర్చిపోకుండా నేను వాళ్ళకి అవసరమైనప్పుడు ఉపయోగపడుతున్నాను అన్నాడు. అంటే నీ జీవితంలో చేసిన మరి ఈవెంతో నేను కూడా ఈ మందిరపు ఆరంభంలో ఇప్పుడు కనపడుతున్న ఈ 10 మందిని చూసి ఒకవేళ నీవు ఈ మందిర పరిచయం ఎస్టాబ్లిష్ అయిపోయి ఒక 100 మంది 1000 మంది అయిన తర్వాత ఈ మందిరంలో ఉన్న 10 మందిని పక్కన పెట్టాను అనుకో, నేను ప్రత్యుపకారం చేసిన వాడినా? కడు పేదరికంలో ఉన్నప్పుడు నీకు 10 రూపాయల ఆహారానికి ఇచ్చిన వాళ్ళని నువ్వు చనిపోయే ఆఖరి క్షణాల దాకా పూర్తి పెట్టుకుని వాళ్ళకి ప్రత్యుపకారం చేయటమే దేవుని దృష్టికి ఇది న్యాయం. దావీదు అదే చేశాడు. యోనాతానును బట్టి ఎవరికి? ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. 1922వ సంవత్సరంలో, స్తోత్రం, హల్లెలూయా, టైటానిక్ ఓడ ఏప్రిల్ 15వ తారీఖున, ఎప్పుడు 1922 ఏప్రిల్ 15వ తారీఖున టైటానిక్ ఓడ ఒక సముద్రములో పగిలిపోయింది. దాన్ని బట్టే మీరు చూసే ఈ సినిమాని కూడా తయారు చేశారట. విన్నా నేను, అంతే, నాకు తెలియదు, నన్ను అడగొద్దు మీరు చూసారా అని. స్తోత్రం. ఆ టైటానిక్ పగిలిపోయిన సమయంలో, ఆ ఓడ పగిలిపోయే సమయంలో ఒక మంచి ఈతగాడు ఉన్నాడు. ఆ ఈతగాడు ఒక బోట్ ఇచ్చాడు ఆ ఈతగాడికి. ఆ బోటు ఆ ఓడ పక్కన వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఓడ పగిలిపోవటాన్ని చూసి ఈ ఈతగాడు ఆ బోటును వదిలేసి నేను ఎలాగైనా ఈతగలను అని చెప్పేసి, ఈతగాడికి ఈత వచ్చింది కదమ్మా, రాదా? ఈత వచ్చిన ఈతగాడు అనేది ఇలా ఈ బోటు పగిలిపోయి ఆ అందులో ఉన్న ప్రజలందరూ చిక్కుకొని ఉన్నప్పుడు ఒక్కొక్కరిని ఈతగాడుకు సాధ్యమైనంత మట్టుకు తీసుకొని ఆ బోట్ ఎక్కించి దాదాపుగా 25 మంది ప్రజల ప్రాణాలను కాపాడాడట. ఎంతమంది? 25 మంది ప్రజల ప్రాణాలు. ఎలా కాపాడాడు? ఈ చేతి మీద వేసుకుంటున్నాడు, ఎట్టి ఈదుకుంటున్నాడు. 25 మందిని కాపాడి తర్వాత దాదాపుగా 10, 15, 20 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తికి పక్షవాతము, ఒక చెయ్యికి పక్షవాతము, కాలుకి పక్షవాతం వచ్చి మంచాన్ని పడి ఉన్నప్పుడు ఈ సినిమా తీయబోయే వాళ్ళంట, మీడియా వాళ్ళు, ఈ టైటానిక్ షిప్ గురించి ఏదైనా తెలిసి ఉంటే పలానా వ్యక్తికే తెలిసింది ఆ సమయంలో ఉన్నాడని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారంట. అయ్యా నీ అనుభవాలు కొంచెం చెప్తావా? నీకు ఆ షిప్ ప్రయాణంలో ఏదైనా సంతోషాన్ని మిగిలిచ్చింది ఏదైనా ఉందో ఒకసారి చెప్తావా అంటే, అయ్యా
చలుపుడునయ్యున్న నేను దేవుని కృపను బట్టి దాదాపుగా 25 మంది ప్రాణాలు కాపాడగలిగాను. ఇది నాకు సంతోషాన్ని మిగిలిచ్చింది. అయ్యా, మరి జీవితంలో బాధను కలిగించింది ఏదైనా ఉందా అంటే, ఈ 25 మంది ప్రాణాలు కాపాడటానికి నా చెయ్యి, నా కాళ్ళు, నరాలు, ఆ మంచు ఐసు కలిగినటువంటి ఆ నీళ్ళల్లో ఈది నా కాలు చెయ్యి చచ్చుబడినప్పుడు 25 మందిలో ఒక్కళ్ళు కూడా నన్ను పలకరీయటానికి రాలేదయ్యా, ఎలా ఉన్నావని. తల్లి, ఈరోజు దావీదు నేర్పుతున్న పాట నిందో తెలుసా? నీవు నేను చేసిన మేలును మర్చిపోకూడదు. నీకు ఏ మేలు చేసినా సరే, పుట్టిన నాట నుండి ఈ రోజు వరకు ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి పనుకొని. ఒకప్పుడు నువ్వు ఉద్యోగం చేసే స్థలాల్లో, పని చేసే స్థలాల్లో నీకు తినడానికి లేనప్పుడు, నీకు ఉండడానికి లేనప్పుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు నీకు ఒక్కొక్కరు ఎవరెవరు సహాయం చేశారో వాళ్ళందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకొని యోనాతానును బట్టి మెఫీబోషెతుకు ఎలాగో దేవుడు దావీదు న్యాయం చేశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, నీవు కూడా జ్ఞాపకం చేసుకుంటే శాతానుడు నీ యుద్ధ నుంచి పారిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ క్రియలు కలిగి ఉంటే నీ దగ్గరకు వస్తాడు వాడు శాతానుడు. సాతానుడు ఎప్పుడు నీ దగ్గరకు వస్తాడంటే, నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటావో అప్పుడు నిన్ను అటాక్ చేయడానికి ఎవరు రెడీగా ఉంటాడు. నువ్వు ఎప్పుడు బలం కలిగి ఉంటావో, అన్ని విషయాల్లో దేవుని పోలి దేవుని నడుచుకునే విధంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో వాడిని దగ్గరకు కూడా రానిడు నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఏమేం చెప్పాను ఇప్పుడు చెప్పండి. శోధనలో ఉన్నప్పుడు శోధనను జయించే వ్యక్తిగా నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. మొట్టమొదట శోధనలో ఉన్నప్పుడు శోధనను జయించగలిగినటువంటి శక్తిని ఇస్తాడు. రెండవదిగా శోధనలో ఉన్నప్పుడు దావీదుకు యోనాతాను ఏ విధంగా బండను చూపించాడు, ఆ బండ ఉన్న క్రీస్తును గనక నువ్వు ఆశ్రయించావంటే ఆ శోధన నీ దగ్గర కూడా రాదు. ఆమేన్, హల్లెలూయా. శోధన అంటే శాతానుడు, 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 శాతానుడు. ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశం ఏంటంటే, సాతాను చేతిలో నుంచే విడిపించగలరు. ఎలా? మొదట దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు శోధనను జయించే శక్తి నీకు ఇస్తాడు. రెండవది, దేవుని బండను ఆశ్రయించామంటే ఆ శక్తి నీకు కలుగుతుంది. మూడవది, చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి నువ్వు గనక నడవగలిగితే దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నాలుగవదిగా, ఆమేన్, హల్లెలూయా. యోనాతానుతో దావీదుతో యోనాతాను అంటాడు, అయ్యయ్య కనపడుతున్నటువంటి ఒక పొలం ఉంది, ఆ పొలంలో ఉన్నటువంటి బండ దగ్గరకు వెళ్ళు నువ్వు. సౌలు నిన్ను తరుముకుంటూ వెతుక్కుంటూ వచ్చినప్పుడు దూరంగా ఉండి నేను ఆ కనబడుతున్నటువంటి కొండ అవతల నువ్వు దాక్కో. నా వైపు చూడండి, కొండ అవతల నువ్వు దాక్కో. ఈ లోపు సౌలు దగ్గరకు వచ్చినప్పుడు నీకు ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు నేను ఒక ఈట ఆ కొండ అవతలకి వేస్తాను. వేసినప్పుడు నా దగ్గర ఉన్నటువంటి సైనికుడిని పంపిస్తా, అది తీసుకొని రమ్మని బండ అవతలకు పో అన్నప్పుడు నువ్వు అవసరం పరిగెత్తుకొని ఈ సౌలు ఉన్నట్టు. లేదంటే నేను కొండ యువతలకు బాణం వేసి ఆ బాణాన్ని తీసుకొని రమ్మన్నప్పుడు నువ్వు త్వరగా వచ్చుదు. ఆ మాట ఎక్కడుందంటే సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 35-38 చూడండి. 35 కానీ 38 కానీ. అమ్మా 38 చదవమ్మా. కేక వేసి నువ్వు ఆలస్యం చేయగా తప్పున రమ్మనెను. అంటే యోనాతాను కేక వేసినప్పుడు సౌలు దావీదును తప్పున రమ్మన్నాడు. ఎలాగో నేను ఇచ్చే సిగ్నల్స్ ద్వారా నువ్వు పరిగెత్తుకొని రావాలి. నాలుగవదిగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు నేర్పుతున్న పాఠం ఏందో తెలుసా? దేవుని వాక్యము వెల్లడవుతూ ఉండగా ఈరోజు ఏం మాట్లాడినా, ఈ రోజు విన్న మాటలను బట్టి వెంటనే గనక నీ జీవితాన్ని గనక సరి చేసుకున్నట్లయితే శత్రువైన శాతాన్ని దరిదాపులు కూడా రాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు నాకు సమయం ఉందిలే,
పాస్టర్ గారు ఇంకా మాకు సమయం ఉందిలే, మేము మార్చుకుంటాంలే, అవును పెట్టలేం కదా అనుకుంటారు. వాక్యము దేవుని సేవకుని నోట నుండి వెళ్ళడం తోడనే ఏమన్నాడు? తప్పున రమ్మన్నాడా? ఆలస్యంగా రమ్మన్నాడా? తప్పున రమ్మన్నాడు, వెంటనే రమ్మన్నాడు, వెంటనే రమ్మన్నాడు, వెంటనే రమ్మన్నాడు. ఈ రోజు వాక్యం నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ద్వారా, నా ద్వారా, సాధకుడి ద్వారా జీవము కలిగిన దేవుని మాటలు నీకు వెల్లడవుతూ ఉండగా ఇది దేవుని స్వరమని హెచ్చరికని నువ్వు గైకొని దేవుని యొక్క భయము కలిగి, భక్తి కలిగి దేవుని యొద్దకు నువ్వు వచ్చినట్లయితే సౌలుకు దావీదు చిక్కకుండా ఎలాగూ దేవుడు కాపుదలనిచ్చాడో ఈ రోజు పరిస్థితులకు, సమయాలకు, అనుకున్న పరిస్థితులకు నువ్వు చిక్కకుండా దేవుడు కాపాడేటట్లుగా నా దేవుడు చేయగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యము, నీ వాక్యం అనే బాణముల చేత నువ్వు హెచ్చరించబడుతూ ఉంటున్నావు. ఇప్పుడు ఏమన్నాడు? నేను బాణం విసురుతాను, ఈ బాణాన్ని బట్టి నూరా. ఇప్పుడు నా దేవుడు ఏ బాణాన్ని ఇస్తున్నాడు? దేవుని సేవకుని నోట నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ఒక బాణమే నీకు. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నీ వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో దేవుడు తెలియపరిచాడు. ఈ రోజు దావీదును సౌలు తరుముతూ ఉన్నప్పుడు దావీదు ఏ పంటను ఆశ్రయించాలో తెలియపరిచాడు. ఈ రోజు నీవు నేను కూడా శత్రువైన సాతాను చేత తరంపడుతూ ఉంటే ఎవరిని ఆశ్రయించాలో దావీదు ద్వారా మనకు 4 విలువైన మాటలు తెలియపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్పాడు? ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పండి? 4 మాటలు రాసుకున్నారా? శోధనను జయించే శక్తి నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. మొట్టమొదట. రెండవదిగా ఆ బండ క్రీస్తు అనే బండను నువ్వు ఆశ్రయించాలి. మూడవదిగా ఏం చేయాలి? చాలా విలువైన మాట, మీ అందరికి విలువైన మాట. అయ్యా నీకు కూడా విలువైన మాట, నీకు కూడా అమ్మా నీకు కూడా నా వైపు చూడండి ఒకసారి. మనం ఏం భయపడాల్సిన పనులు, దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి బాణం నాకని గనక సమర్పించుకొని గనక నువ్వు గనక సరి చేసుకున్నట్లయితే మన జీవితాలు కట్టబడతాయి. ఏంది? చేసిన మేలుకు ప్రత్యుపకారం చేయాలి. ఏం చేశారని చెప్పాను నేను? చాలా సోషల్ గా చెప్పా. ఇంకా కన్న తల్లికి 4 పిల్లలు ఉంటే భారం కాదు, కానీ అదే కన్న తల్లికి భోజనం పెట్టాలంటే పిల్లలకు భారం అయ్యారని. దీన్ని ఉద్దేశించి ఇంకొక మాట కూడా చెప్పా. ఒక కోడలను ఉద్దేశించి చెప్పాను, కొడుకును ఉద్దేశించి చెప్పాను, కుటుంబ వ్యవస్థను ఉద్దేశించి చెప్పా. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నా మాటలు నేను గాయపరిచి ఉంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాణములు అనుకోనండి. యోనాతాను ఎలాగో హెచ్చరిస్తున్నాడో ఈ రోజు యోనాతాను లాగా నా హెచ్చరికలను నువ్వు స్వీకరించినట్లయితే నీ జీవితంలో అత్యధికమైన కృపను నా దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఒకసారి చేసి చూడది, ప్రత్యుపకారం చేసి చూడు. ఎవరైనా మేలు చేస్తుంటే వాళ్ళు మేలులో చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని, అమ్మా ఎంతమంది అత్తయ్యలను అత్తయ్య అని పిలిచి సంతోషంగా ప్రేమతో సత్కరించి వాళ్ళకి కావాల్సింది ఈ వయసులో ఏం కోరుకుంటారయ్యా? పాస్టర్ గారు ఏం కోరుకుంటారు ఈ వయసులో? కాస్త 4 మెతుకులు పెడితే తిందాము. అరే ఏరుకూర తెచ్చుకున్నాను పసుమరు నుంచి, ఏరుకూర తెచ్చుకున్నాను ఇంకొకరు నుంచి, ఏరుకూర తెచ్చుకున్నాను ఇంకొకరు నుంచి. నా కోడలుగా ఉంటే నా కోడలు నాకు ఈ సమయంలో కత్త మొత్త అన్నం వేసి తను ఎదురు చూస్తున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళకు మిగుల్చుతున్న దుఃఖము నువ్వు ప్రత్యుపకారం చేసినట్ట అక్క? ప్రత్యుపకారం చేసినట్ట? ప్రత్యుపకారం అంటే ఎందుకు తెలుసా? వాళ్ళ వయసులో తెలుసో తెలియకో చేశారు. ఈ వయసులో నువ్వు వాళ్ళని ప్రేమించడం ప్రత్యుపకారం. 25 సంవత్సరాలు మోసిన బిడ్డల్ని నీకు అప్పగించారే. ఈ తల్లులు ఏం చేస్తారంటే ఇటు కొడుకు మాట ఇటు కొడుకు కోడలికి మధ్య నలిగిపోయి వీళ్ళిద్దరికి ఏం చెప్పలేక వాళ్ళు నలిగిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. అవునా కదా? ఇది యథార్థం, ఇది సత్యం. ఈ రోజు నువ్వు హెచ్చరికగా తీసుకుని కనుక నువ్వు దేవుని ఎదుట కనుక నీ పశ్చాత్తాపాన్ని కలుగు చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. ఆమె చాలా మంది అంటారక్క, నువ్వు ఇదా మందిరానికి వెళ్ళి నేర్చుకుంటుంది, ఇదా మీ పాస్టర్ గారు నేర్పుతుంది అంటారంట్రా. ఒకసారి సోషల్ గా మాట్లాడుకుందాం అంటారంట్రా. ఖచ్చితంగా అంటారు. ఎవరన్నా ఈ పొరపాటును నేనే ఆవేశపడ్డాను అనుకో, నన్ను అంటారు, పాస్టర్ గారు మీరు కూడా ఆవేశపడుతున్నారా, ఇదేనా నువ్వు బోధిస్తుంది అంటారు. ఖచ్చితంగా అంటారు.
నువ్వు ఒక విలువైన వ్యక్తివి. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏంటంటే నీలో ఏ లోపము ఉండకూడదు. ఏ విధము చేతనైనాను ఆయన స్వతంత్రించినటువంటి రాజ్యంలో చేరాలంటే నీలో ఏ లోపము ఉండకూడదండి. 4వదిగా ఏం చెప్పాను? యోనాతాను దావీదుకు మార్గం చూపించాడు. అయ్యా నేను బాణం వేస్తాను, నువ్వు తప్పుండ్రా. అమ్మా ఈ రోజు నా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉండగానే నువ్వు గనక మార్చుకున్నట్లయితే నా దేవుడు కృప వెంబడి కృప నీకు తోడేండు నడిపించును గాక. 4వది ఏం చెప్పానక్క? ఏం చెప్పాను? యోనాతాను ద్వారా హెచ్చరించబడ్డాడు దావీదు. అయ్యా మార్గం చూపిస్తున్నాడు, అయ్యా నేను బాణం వేస్తాను, బాణం వేయగానే తప్పుండ్రా. ఈరోజు ఈ మాటలు విన్న నీవు వెంటనే గనక దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే నా దేవుడు కనికరించి దయ చూపించి నిన్ను నన్ను ఆ శాశ్వతమైన ప్రణాళిక కలిగిన రాజ్యంలోనికి నడిపించాలని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా ఈ మాటలు పలికిస్తున్నాడు. ఇది నా కోసమే అని గనక నువ్వు స్వీకరించినట్లయితే ఆత్మ దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుందాం. ఒకసారి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడి ఉంటాడు.